ఎందుకంటే మీరు ఒక కాపు పెద్దగా కాపు నాయకులుగా వివిధ రాష్ట్రాల్లో తిరిగిన అనుభవం ఉంది. ఈ సామాజిక వర్గానికి బీసీ కాపు సామాజిక వర్గానికి బడుగు బలహీన వర్గాలకి ఏదో కావాలన్న ఒక తపనున్న వ్యక్తి. సో నిన్న జరిగిన సందర్భం ఒకసారిగా మీకు ఆ ల్యాక్ కూడా నేను వినిపిస్తాను. ముద్రగడ గారు కూడా లేటెస్ట్గా ఒక రాక రాశారు. ముందుగా హరిరామ్ జోగి గారు, తెలుగుదేశం జనసేన బాగు కోరి నేను ఇచ్చే సలహా అధినేతలిద్దరికీ నచ్చినట్లు లేదు, అది వారి కర్మ, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి ఆయన కొండ బద్దలు కొట్టినట్టుగా ఆయన ప్రస్తావించిన అంశం. ఇక ముద్రగడ గారు లేక రాము గారిని తీసుకోండి. సార్ వినిపిస్తుందా? రైట్, ఓకే. సింపుల్ గా నేను చెబుతాను చూడండి. మిత్రులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ నమస్కారములు. 2019 ఎన్నికల ముందు కవాత్ సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరొకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారండి. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్నీ మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాను. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ఒరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి. కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటికి రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితం అయిపోయారండి. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్ళి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదండి. చరిత్ర తిరగరాసినట్టు అయిందండి. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలం. ఇక గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారండి. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 82 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి. ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదండి. భగవంతుణ్ణి ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటున్నానండి. కానీ మీలాగా గ్లామర్ ఉన్న వాడిని కాకపోవడం, ప్రజల్లో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటి వానిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఆల్ ద బెస్ట్. ఇదండి, చాలా ఆవేదనతో రాసినట్టు ఉన్నారు ఇద్దరు కాపు పెద్ద నాయకులు. దీని పర్యవసానం ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? సార్ ఏం లేదు, నేనున్న ప్లేస్ లో ఈ ఫోన్ సిగ్నల్స్, వైఫై సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నాయి. ముందు నేను చెప్పాల్సిన విషయాలు చెప్తాను, తర్వాత పెద్దలు ఇంకేదైనా విషయాలు డౌట్ ఉన్నా మళ్ళీ మాట్లాడదాం ప్లీజ్. నా వాయిస్ క్లారిటీగా ఉంది కదా? మాట్లాడండి. అందరికి నమస్కారం అండి, పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా బీజేపీ పెద్దలు ఉన్నారు అక్కడ. బీజేపీ పెద్దలకి అందరికంటే ఎక్కువ నమస్కారం. ఎందుకంటే నేషనల్ పార్టీగా చాలా గట్టిగా ఒక తమ్ము చూపిస్తున్నారు. మొదటిసారి చూస్తున్నాను ఒక తమ్ముని. నీ చెప్పింది వినేటట్టు ఉండాలి, లేకపోతే ఫోన్ అని చెప్పని వాళ్ళు మాట్లాడింది మాత్రం ఇదే 20 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం వెంకయ్య నాయుడు గారు నొప్పి చేస్తుంటే ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఆల్టర్నేటివ్ ఉండేది అని ఇప్పుడన్నా అంటున్నారు. చాలా సంతోషం మాట. రైట్, ఏం లేదండి. ఇప్పుడు హరిరామ్ జోగి గారు మాట్లాడారంటే హరిరామ్ జోగి గారిని ఒకటి ఒప్పుకున్నాం. ఆయన ప్రజారాజ్యంలో కూడా ఎంపీ వదులుకొని, లోక్సభ ఎంపీ వదులుకొని చిరంజీవి గారు కలిపి చేశారు. వారు మాట్లాడారంటే అది ఆయన బాధ్యత తీసుకొని. ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడారంటే ఆయన ప్రజారాజ్య పార్టీ అప్పుడు చిరంజీవి గారికి సహకరించలేదు. జనసేన అప్పుడు కూడా ఆయన ఈ రోజు వాళ్ళ వైపు చూసిన సందర్భం కూడా పెద్దగా లేదు. కానీ మరి మొన్న ముద్రగడ పద్మనాభం గారి దగ్గర ఎవరు బాధ్యత తీసుకొని ముందు వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ డిస్కషన్ జరిగింది. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర పద్మనాభం గారి పార్టీలో తీసుకుని డిస్కషన్స్ జరిగినాయి. అవి డిస్కషన్స్ జరిగినప్పుడు ఆయన తీసుకోవాలి, గౌరవప్రదంగా మన నాతో వాడుకోవాలంటేనే పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి మాట్లాడాలి. అంతే తప్ప మాట్లాడదామండి, వారి ఇంటికి వెళ్ళొద్దామని చెప్పి తర్వాత వెనక్కి తగ్గటం అన్నది కరెక్ట్ కాదు. అది పద్మనాభం గారు, అది ఎవరికైనా అది మనసు బాధపడుతుంది, చాలా తప్పదు. అంటే వాళ్ళ గౌరవాన్ని మనం కించపరిచిన వాళ్ళు, సీనియారిటీని వాళ్ళ గౌరవాన్ని కించపరిచిన వాళ్ళు అవుతాం ఆ విషయంలో.
అది పవన్ కళ్యాణ్ గారు మరి ఎవరు చెబితే వాళ్ళతో మాట్లాడదాం తీసుకుందాం అన్నారో మరి ఎందుకు ఆగారో తెలియదు. అదేమంటే బీజేపీ పెద్దలు చిరంజీవి గారు పద్మనాభం గారు ఇద్దరిని కూడా నేషనల్ లెవెల్లో గవర్నర్ రాజ్యసభ విషయంలో వాళ్ళు మేము సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాము, మీరు అట్లా హోల్డ్ లో ఉండండి అని చెప్పి అన్నారని నిజాల అబద్ధాలతో మనకు తెలియదుగానే చెప్పుకున్నారు. అది ఆ విషయంలో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆగిపోవటం మాత్రం చాలా తప్పది. అది ఎదురు మనిషిని మనం ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఇక రెండోది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే వాళ్ళు నాతో వచ్చేవాళ్ళు ఎవరో రండి అని అంటే, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదండి. రాజకీయ పార్టీ అంటే స్వచ్ఛంద సంస్థ, ప్రజలకు సేవ చేసే స్వచ్ఛంద సంస్థ. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా నియంత పోకళ్లను కుటుంబ పరిపాలన చేద్దాం అనుకుంటున్నారా? మీరు కూడా ఏమన్నా వచ్చేవాళ్ళు రండి, ప్రశ్నించే వాళ్ళు వద్దు, ఆ మాటలేంటి? జగన్మోహన్ రెడ్డి అంతే కదా. ఒక నేషనల్ పార్టీస్ ఒకటే ఫ్రీడమ్ ఉంటుంది, ఆ డెమోక్రసీ ఉంటుంది. అది కరెక్ట్ కాదు కదా. ప్రజల అభిప్రాయాలతో నడపాలా? మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నారు? మీ ఆఫీస్ లో ఉన్న అఫైర్స్ కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉందా? అడ్వైజరీ కమిటీ ఎవరు ఉందా? ఎవరు వచ్చారు? వెనక ముందు పక్కన అన్ని నాదల మనోహర్ గారే కదా. అంటే టీడీపీ పార్టీకి ఫేవర్ గా ఉండే నాదల మనోహర్ గారే ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరున్నారు మిమ్మల్ని ప్రశ్నించడానికి? ఎవరు లేరు. పార్టీ ఆఫీస్ లో ఎవరు లేరు. బయట ఉన్న వాళ్ళు ఎవరో ఆయన మంచి కోరు ఎవరు చెప్తున్నారు మంచి విషయాలు. నా ఇబ్బంది, నా వాతావరణం, నా పరిస్థితికి, రాష్ట్ర పరిస్థితికి దీని ఈ నిర్ణయాలు ఇప్పుడు ఇలా తీసుకోవాల్సి వచ్చిందయ్యా, అర్థం చేసుకోండి అంటే అయిపోయాయి. ఒక మాటతో క్లోజ్. ఇది ఎట్లా ఉందంటే నియంత రాజుల కాలంలో ఉంటుంది చూసారా, ఇస్తున్న నుండి కష్టమైతే పోండి. మీరు ఎప్పుడైనా అధికారం అనుభవించారా? 20 అధికారం అనుభవిస్తే ఇలాంటి మాటలు మాట్లాడచ్చు. అసలు అధికారమే చూడకుండా మనం ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలను ఎలా కన్విన్స్ చేసుకోగలుగుతాం? అంటే మీరిద్దరు కలిసి పొత్తు పెట్టుకుంటే కుదురుద్దా? ప్రజలు ఒప్పుకోవాలి కదా దాన్ని. ప్రజల యొక్క అభిప్రాయాన్ని మీకు కన్వే చేస్తారు. మీకు కన్వే చేసే ఆఫీసులు ఎవరు లేరు కదా. ప్రజారాజ్యం నుంచి చూస్తున్నా ఎంత చెడులో జరగని, ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుని అద్భుతం సార్, సూపర్ సార్, బ్రహ్మాండం సార్, ఒక్క నిజాలు చెప్పాడు ఆఫీసులో వాళ్ళ దగ్గర. అందరూ స్వార్థం కోసం వచ్చిన వాళ్ళే కదా. నిజాలు ఎందుకు చెప్తారు అక్కడ? అద్భుతం సార్, మీరు తీసుకునే సూపర్ సార్. ఎందుకు? వాడికి కావాల్సి పని చేయించుకోవడానికి. నిజాలు చెప్తే మీకు కోపాలు వస్తాయి కదా వాళ్ళ మీద. దాసరావు మీద మీకు కోపాలు కదా. నేను నిజాలు చెప్తాం, మీకు నచ్చవు కదా. 2019 ఎలక్షన్స్ కి చెప్పా మీరు ఓడిపోతారు. ముందే చెప్పా. ఎందుకు? 2014 చేత మా బొత్స శ్రీనివాస్ గారు మనం ఎప్పుడు అంటున్నారు, ఇంకెవరు అంటున్నారు 2019 ఎలక్షన్స్ లో నిలబడ్డారా గెలిపించారని. నేను అడుగుతున్నా, 2014 ఎలక్షన్స్ కనపడ్డాడు. మళ్ళీ 2018 సంవత్సరంలో మధ్యలో వచ్చాడు, జూన్ జూలైలో వచ్చాడు. అంటే ఎలక్షన్ 6 నెలల ముందు వచ్చాడు. మళ్ళీ 2019 ఎలక్షన్స్ కి పార్టీ నిర్మాణం ఎప్పుడు చేయాలా? టీడీపీ గవర్నమెంట్, నీకు అనుకూలమైన గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఎందుకు వేయలేదు? హైకోర్టుకి వెళ్ళి స్థానిక ఎలక్షన్ ఎందుకు పెట్టించలేదు? స్థానిక ఎన్నికలు పెట్టుకుని ఉంటే సర్పంచ్, ఎంపీటీ, జెడ్పీటీ వచ్చేవాళ్ళు కదా. వైసీపీ బలోపేతం అయింది అట్లాగే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ లో. హైకోర్టుకి వెళ్ళి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టించింది, అసెంబ్లీ ఎలక్షన్స్ 4 రోజుల ముందు. అందువల్ల వాళ్ళకి లోకల్ క్యాడర్ ఏర్పడ్డారు. నువ్వు ఎందుకు పెట్టించుకోవాలా? నీకు అనుకూలమైన గవర్నమెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడు, పార్టీలో ఎవరు పనిచేయని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ రోజు నీకు అనుకూలమైన గవర్నమెంటే కదా. నువ్వెందుకు కమిటీలు వేసుకోవాలి? ఆ రోజున ఎలక్షన్ 6 నెలల ముందు వచ్చి ఎలక్షన్ చేద్దామంటే ఎవడొస్తాడు? గ్రామాల్లో 2 పార్టీలు డివైడ్ అయిపోయించారు. ఎవడొచ్చి కొత్త పని చేస్తాడు? మమ్మల్ని గెలిపించాలని మీ అన్నయ్య గారు చేసిన పని ఏంది? ప్రజారాజ్య పార్టీకి ఆ రోజు 2019 ఎలక్షన్స్ లో ఎవరు అడిగినా ఓటే మాట. నేను ప్రతి ఊరు తిరిగా, వీళ్ళన్నీ పని చేశాడంటే రోడ్డు మీద పెట్టిపోయాడంటే ఈయన ఎన్నాళ్ళు ఉంటాడని అడిగారు. మీ అన్న చేసిన పని వ్యతిరేకత ఉంది ప్రజల్లో. దానికి ఎవరు తిడతారు? ప్రజలు తిడతారా? కాపు కులాన్ని తిడతారా? ఎవరు తిడతారు? 2014 నుంచి ప్రజలు ఎందుకు లేదు? మీరు 2019 ఎలక్షన్ ముందు అరవై ఎందుకు బయటకు వచ్చారు? వైసీపీతో కూడా బేరసారాలు జరిగినాయి కదా, ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? టీడీపీ కూడా ఆ రోజు 40 సీట్లు ఆఫర్ చేశారు కదా, ఎందుకు తీసుకోలేదు? ఈ రోజు ముష్టి 2 పడేసేది ఆ రోజు 40 ఆఫర్ చేస్తే. ఇది ఎవరి తప్పులు? వ్యూహం అని ఈయన పద్వ్యూహంలో పడి మమ్మల్ని పద్వ్యూహంలో లాగి, రాజశేఖర రెడ్డి ఆయన ఉన్నప్పుడేమో చిరంజీవి లాక్కొచ్చాడు రోడ్ల మీద మమ్మల్ని, వచ్చి వాళ్ళు మీరు తలుగు సాక్షాము. ఈయన వచ్చేమో వాటి కొడుకు జగన్మోహన్ రెడ్డి తలుగు కావాలని వదిలిపెట్టాడు మమ్మల్ని తీసుకొచ్చి. వ్యాక్యూమ్ ఉన్నప్పుడు రారీళ్ళు ఓ బలమైన నాయకత్వం, రాక్షసంగా ఉన్న నాయకత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద పడేస్తున్నారు. తల్లు సావని రాని తమ్ముడు సినిమా సూపర్ సినిమా చూస్తున్నారు. మంట చలి కాసుకుంటూ పోరాటం మేము చేస్తున్నాము, హాయిగా చలి కాసుకుంటున్నారు. జరుగుతుంది అది. ఉండేవాడు ఉన్నట్టు పోతున్నాడనే మాట ప్రజాస్వామ్యంలో అనొచ్చా? ఎంత అసలు ఆ మాట ఏంటి?
స్టేజ్ మీద కూర్చుంటే నువ్వు నాదిల ఇద్దరా, ఒక కమ్మ ఒక కాపోడా, ఊర్జు అనే ఆలోచన అంటారు, రాజులు కాలంటే అహంకారం ఆలోచన అంటారు. ఏరే బీసీ ఎస్సీ కులాలు కనపట్లేదా పక్కన కూర్చోబెట్టడానికి? టీడీపీ పార్టీ జగన్ ఏం చేస్తాడు? పేరు కన్నా కూర్చోబెట్టారు వేరే కులాల నుంచి, అది కూడా కూర్చోబెట్టరా? 2 కుర్చీలు వేస్తారా? ప్రజలు రమ్మంటే ఈ విధానం ఇదేనా మనం? రెండోది, టీడీపీ పార్టీతో వెళ్తున్నాడు, 24 సీట్లు అన్నాడు. నేనేమంటానంటే ప్రజలు 24 సీట్లు ఒట్టుకో ఉంటేనే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలాగూ టీడీపీ ఓట్లు పడవు జనసేనకి, వాళ్ళు పేకల్దా ఖర్చుతో ఉన్నారు పవన్ కళ్యాణ్ మీద. వీడు ఒకడు అడ్డమైపోయాడు మాకు ఎలక్షన్ లో, ఇతరుతో తలకాయ నెప్పుకుంది మాకు ఒక అడ్డమైపోయాడు అనుకుంటున్నారు వాళ్ళు ఓట్లు వేయరు. రేపు 24 సీట్లు ఉన్నాయంటే 8 3 24, 8 మంది వాళ్ళ మనుషులు వస్తారు. భీమవరం రామాంజనేయులు వస్తారంట, దర్శకులు ఇంకెవరో చౌదరి గారు వస్తారంట. 8 మంది వాళ్ళు వస్తారు, మీ దగ్గర డబ్బులు లేవని. 8 మంది ఏమో ఓడిపోయి స్థానాలు ఇస్తారు, ఇంకో 8 ఏమో గెలిచే అవకాశాలు టీడీపీ వాళ్ళు 5 ఓట్లు. అయిపోలా, ఎలక్షన్ అయ్యే రోజుకే క్లోజ్ అయిపోయి, చాప్టర్ క్లోజ్ అయిపోతుంది పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీ ఇలాగే 10 సీట్లు 15 సీట్లు తీసుకుంది 2 ఎలక్షన్ 3 ఎలక్షన్లో. ఏమైంది? చివరికి 100 ఓట్లైంది, 1% 2% వచ్చింది బీజేపీ. సంకనాగిపోయింది. అంటే వాళ్ళకంటే బలవంతుడా, వాళ్ళకంటే వ్యూహకర్త ఏమన్నా? వాళ్ళే సంకనాగిపోయారు టీడీపీతో కలిసి. ఈయన పరిస్థితి ఏంది? 24 సీట్లు మనం ఏం చేయలేమయ్యా. ఎక్కువ సీట్లు ఉంటే పవర్ షేరింగ్ అంటూ ఉంటే నువ్వు బలపడతావు. సమాజానికి నీవు రెడ్లను చూసాం, వాళ్ళ దౌర్జన్యాలు దోపుళ్ళు చూసాం, కమ్మోలను చూసాం. 2019లో ప్రజలు కాదు చీ అనే కదా చంద్రబాబు నాయుడు చీ అనే కదా జగన్మోహన్ రెడ్డి గెలిపించింది. అంటే 2024 చంద్రబాబు నాయుడు దేవుడు అయిపోయాడు అందరికి. మళ్ళీ ఎట్లా అవుతాడు? కాదు, ప్రత్యామ్నాయంగా కాపు బీసీ ఎస్సీ కులాల నుంచి ఒక నాయకత్వం బయటికి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అది నీకు ఆ పవర్ షేరింగ్ లో నువ్వు ఉండి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి వెళ్ళే స్థానం ఉంటే ప్రజలు ఒక ఉప్పిల్లాగా లభిస్తారు నీకు పనిచేయటానికి. లేదు మళ్ళీ పోయి చంద్రబాబు నాయుడికి అదే కమ్మోడికి 1000 కోట్లు దోచుకున్నోడికి జగన్మోహన్ రెడ్డి తక్కువ తిన్నాడా? చంద్రబాబు నాయుడు తక్కువ తిన్నాడా? ఎవరికి వాడు ఇతరేం బయటపడి తింటున్నాడు, వాడు బయటపడుతుంది. ఈరోజు హైటెక్ సిటీలో 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి, 1,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. యాడ్ ఫిక్స్ అయ్యండి, మావు చెప్పండి, మేము చేస్తాం ఆ వ్యాపారాలు ఏందో ఈజీ మనీ కష్టపడకుండా చేయడం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ చూసాం, వాళ్ళ దోపిడిని చూసాం, కాదనే కదా మంచి వ్యక్తి వచ్చావు, నేను ముందు తీసుకెళ్ళాలి, నేను కాపాడుకోవాలి కదా మా అంతా తాపత్రయం. దాన్ని మంచి విషయాలు చెప్తే గట్టిగా మాట్లాడితే కోవట్లు అంటాడు, వైసీపీ కోవట్లు అంటారు, ఉంటే ఎవరైనా పోతే పోండి అంటారు. ఈ భాష ఏంది, ఈ పదాలు ఏంది? రెండోది, ఇప్పుడు 2 విషయాలు. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలా? ఓటు ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు? జగన్మోహన్ టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఇద్దరు కలిసి నిజాయితీగా ఎలక్షన్ చేసుకుంటే గెలుపు వాళ్ళది, తిరుగులేదు. గౌరవం ఇచ్చిపుచ్చుకొని, మర్యాద ఇచ్చిపుచ్చుకొని నిజాయితీగా ఎవరి షేర్లు వాళ్ళు తీసుకుని జాతీయ ఎలక్షన్ చేసుకుంటే నామినేషన్ చివరి రోజు సాగదీయటం, 5 సీట్లు తీసుకొని 10 సీట్లు తీసుకొని బేరాలు ఆడటం, పిచ్చి పనులు చేయకుండా సక్రమంగా చేస్తే గెలుపు వాళ్ళదే. కానీ నిజాయితీగా ఎలక్షన్ చేసుకుంటున్నారా వాళ్ళు? చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ లేదు అలవాటు, మనల్ని ఎలా పత్రం చేయాలనే పనిలోనే ఉంటాడు. నామినేషన్ రోజు కూడా తేల్చాడు, సీట్లు తేల్చాడు, అట్లాగే పెండింగ్ పెడుతుంటాడు. అది ఆ ఇద్దరు సరైన విధానం వెళ్ళకపోవటం వలన ఈ రోజు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మీరు ఏ కూటమి అయితే మీరు జగన్ నుంచి గెలుద్దాం అనుకుంటున్నారో ఆ గెలుపు ఛాన్సెస్ తగ్గిపోతాయి. మీరు అనౌన్స్ చేసిన దాంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ మీకు దమ్ముంటే 170 స్థానాలు పోటీ చేయి విడిగా అన్నాడు. ఆ రోజుతో మొన్న జరిగి మీరు అనౌన్స్మెంట్ కి జగన్మోహన్ రెడ్డి హ్యాపీ ఇంట్లో నిద్రపోతున్నాడు. ఆయన రెత్తిపి పాలు పోసారు అందరు కలిసి. రేపు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడ్డ స్థానం వరకు ఏదో పని చేస్తారు ఆయన మీద అభిమానం కొద్ది, మిగతా చోట్ల ఎవరు చేస్తారో కూడా గ్యారంటీ లేదు. ఎవరి ఊళ్ళో రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి, డబ్బులు పంచుతారు, దౌర్జన్యాలు ఉంటాయి, ఇళ్ళకి వచ్చి బతిలాడే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటాయి రేపు రాజకీయాలు. అది వీళ్ళిద్దరు కలిసి చేతున్నారు చేసుకుంది. రెండోది, ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలని ఇద్దరు మధ్య సౌహృదమైన వాతావరణం ఉందా? 2014లో తీసుకోండి, మోడీ గారు అడిగారని, మోడీ గారితో కలిసి ఉన్నాడని, మోడీ గారు అడిగారని చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చాడని మద్దతు ఇచ్చాడు. మన 2019లో టీడీపీ పార్టీ 10% డిఫరెన్స్ తో ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి చేతిలో, 10% డిఫరెన్స్ తో. ఆ 10% ఎవరి? 2014లో 1%తో గెలిచావు అంటే ఎవరు? ఆ 10% ఎవరి? పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ. వాళ్ళకు నువ్వు గౌరవ మర్యాద ఇచ్చావు సరిగ్గా? బీజేపీ అన్న మినిస్ట్రీలు తీసుకుంది మీతో బాగుంది, పవన్ కళ్యాణ్ ఏ రోజైనా పని చేయించుకున్నాడు మీ చేత? ఏ రోజైనా ఒక పోస్ట్ ఇవ్వని అడిగాడు మిమ్మల్ని ఎప్పుడన్నా? అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ వల్ల గెలిచాడు అనగానే వీడియో నువ్వు
వీడేంద్ర అందరూ వీడి పేరు చెప్తున్నారు ఏదో మనం తెలుస్తారని, మాకేమో ఊరికినే చేశాడని డబ్బులు తీసుకొని చేశాడని ప్రచారం మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి కాదు ప్యాకేజీ మొదలు పెట్టింది చంద్రబాబు నాయుడే. క్యాడర్తో అందరూ చెప్పాడు ఊరినే చేశాడా డబ్బు తీసుకొని చేశాడు. డబ్బు నువ్వు మగాడు ఎంత ఇచ్చావు చెప్పరా? 5 ఏళ్లలో 1,00,000 కోట్లు తెంగారు మీరు. 1,00,000 కోట్లు కాజేశారు టీడీపీ వాళ్ళు. ఎంత ఇస్తావు చెప్పు? నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఎంత ఇస్తే సరిపోతుంది చెప్పు? 100 కోట్లు ఇస్తావా? 1000 కోట్లు ఇస్తావా? 2,000 కోట్లు ఇస్తావా? నీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎంత ఇచ్చావు చెప్పు? మగాడు వైద్యులు చెప్పింది అతను ప్యాకేజ్ ఇచ్చాం మేము డబ్బు ఇచ్చామని చెప్పని దాన్ని జగన్మోహన్ రెడ్డి భుజానిస్తూ పోతున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడిని ప్యాకేజీ గురించి క్లారిటీ ఇచ్చిందో పొత్తుకురాని అడగాల. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఉంటే రోషం ఉంటే అది అడగకుండా వాడితో పొత్తు డైరెక్ట్ పొత్తింది. వాడు నన్ను ప్యాకేజ్ ఇస్తానంటున్నాడు. నువ్వు సమాధానం చెప్పు ముందు. ఎంత ఇచ్చావు చెప్పు నువ్వు నాకు. నువ్వు 1,00,000 కోట్లు కాజేశావు, నాకు ఎంత ఇచ్చావు చెప్పు నువ్వు అని చెప్పి అడగాల మనం. ఈ రోజు ఎగతాళిగా మాట్లాడుతుంటే మేమందరం టీవీల్లో ఎక్కడెక్కడ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఇంటికి. ఇది ప్రజల్లో ఈ రోజుకి ప్రజల్లో కోపం ఉంది. తన ప్యాకేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అన్నది ఈ రోజు కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత. ఇక రెండోది ఇలాంటి అంశాలు తీసుకుంటూ చెప్తున్నా. మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో ఇక్కడ రెట్ల చేతిలో తొమ్మిది పెట్టున్నారు. ఆడ రెట్ల కూడి చేశారు ఖమ్మంలంతా. కుక్కడపల్లిలో పవన్ కళ్యాణ్ నిలబెడితే అదే కుక్కడపల్లిలో కమ్మోళ్ళు పంతంగా పరిగెట్టుకుని దానిలో టీడీపీ కండవాలు వేసుకొని జెండాలు పట్టుకొని కాంగ్రెస్ వద్దు తిరిగారు. దాని అర్థం ఏంటండి? పిచ్చోళ్ళకి కనపడుతున్నారా జనసేన అంటే? మీరు పంతానికి పోయి కాంగ్రెస్ లో తిరుగుతారా? చెప్పాను అప్పుడు చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మీరు ఓటేస్తే వేయండి పవన్ కళ్యాణ్ అయిపోయినా పర్వాలా, మీరు ఇట్లా టీడీపీ జెండాలు కట్టుకొని కాంగ్రెస్ వద్ద తిరగద్దు. రేపొద్దున జనసేన క్యాడర్ కానీ కాపులు కానీ దీన్ని సీరియస్ గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మీ ముక్కు మొహం పగలగొడతారు రేపొద్దున మిమ్మల్ని టీడీపీ వాళ్ళని. ఇవి మనసులో పెట్టుకున్నారంటే మీరు ఈ పనులు చేయొద్దంటే పంతానికి ఈసారి మీ చేపయం చేసుకుంటున్నారు. ఇవన్నీ పొత్తు పెట్టుకునే విధానాల. లోకేష్ మా నాన్న సీఎం, డిప్యూటీ సీఎం కూడా పాలిట్ బ్యూరోలో మాట్లాడి చెప్తాం. నువ్వు నాయన నిన్ను అడిగితే మా నాన్న అడగని నా తెలియదని చెప్పు. నువ్వు కావాలా మాట మాట్లాడటం రెచ్చగొట్టడం కదా, ప్రజలు రెచ్చగొట్టడం కదా. ఇవన్నీ ఎక్కడ ఉందండి వీళ్ళిద్దరి మధ్య సహృదయమైన వాతావరణం? ఇప్పుడు కమ్మ కమ్యూనిటీ అనేది ఈరోజు క్యాబినెట్ లో ఒక మినిస్ట్రీ లేదండి. స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు. 5 ఏళ్ల నుంచి వాళ్ళు పడుతున్న బాధలేని జగన్ చేతిలో వ్యాపారాలు కానీ రాజకీయంగా కానీ ఎలక్షన్లు రాజకీయం చేయలేని పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. అలాంటి వాళ్ళు సునామీ వచ్చి మీద పడుతుంది. జగన్ ఇంకోసారి గెలిస్తే టీడీపీ లేదు, కమ్మ సామాజిక వర్గం ఉండదు ఇక్కడ. సునామీ వచ్చి పడుతుంది, బ్రహ్మరాక్షసుడు మీదకి వచ్చి పడుతుంటే అతని నుంచి బయటపడాలని చూసుకోవట్లే టీడీపీ కమ్మోళ్ళు. వీడిని ఎట్టా వాడుకుని వదిలేద్దాం, వీడిని ఎట్టా చంపేద్దాం, పవన్ కళ్యాణ్ ఎట్టా వాడుకుని చంపేద్దాం. ఏం చేశారా మిమ్మల్ని? ఏం చేశారు? 2014లో మిమ్మల్ని ఏం అనుకుంటూ గెలిపించాడా? దేశాలతో గెలిపించినందుకు మీరు చంపుతారు అతన్ని. మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు బాయ్కాట్ చేసి 40 ఏళ్ళ అధికారం 30-40 ఏళ్ళ అధికారం చూసి 1,00,000 కోట్లు సంపాదించిన మీరు వేల సర్పంచ్ ఎంపీటీసీ ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి మీరు పోయారు. దాన్ని మీరు పోయారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డితో ప్రతి విషయంలో పోరాటం చేసింది పవన్ కళ్యాణ్ మీరు కాదు. చంద్రబాబు నాయుడు జైల్లో పడితే ఏ ఒక్క బలమైన నాయకుడు జైల్లోకి వెళ్ళి అతని పరమాత్మ ధైర్యం చేయకపోతే పవన్ కళ్యాణ్ వెళ్ళి జైల్లోకి వెళ్ళి అతను ధైర్యం చెప్పి నేను ఆ పార్టీతో కలిసి వెళ్తానని చెప్పిన తర్వాతే విప్లవం మీటింగ్ లో అన్ని కలుపుకొని పోతానన్న తర్వాత పార్టీ బతికింది. వెంటిలేటర్ మీద ఉంది జగన్ దెబ్బకి పవన్ కళ్యాణ్ వాళ్ళ నిధులు ఇచ్చింది. ఈయన మంచి పనులు చేశాడనా? ఆయన మీద మీ కక్ష, మీ శత్రుత్వమా? ఫేస్బుక్ లో ఎవడో పెట్టాడు, ఫేస్బుక్ లో ఎవడో కమోడు మాకు ఈ జనసేన దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దు అంట. అంటే మీ దరిద్రమే మీకు. మిమ్మల్ని గెలిపించినందుకు 40-50 ఏళ్ళు మీకు ఊడితం చేసినందుకు మీకు కావాల్సింది మేము అండగా ఉన్నందుకు మీ దరిద్రమే. మీ దృష్టి మీ దరిద్రంలో ఏర్పడుతున్నాం మీ కళకి. మీకు ఇవన్నీ కూడా నీవెంత, నీ బలం ఎంత? 30-40 ఏళ్ళ అధికారం అనుభవించినోడు, క్యాడర్ ఉన్నోడివి, 1,00,000 కోట్లు ఉన్నోడివి. నువ్వే ముష్టి 20కి వచ్చావు 175 నియోజకవర్గాల్లో. నువ్వు ఒకటి గెలిచావు, నువ్వెన్ని గెలిచా? 20 గెలిచావు. నీతో ఉన్న బీసీఎస్సీ వర్గాలు నీకు అమ్మ సామాజిక వర్గంతో 2%, ఒక్క కాపు కులం 20% పైన. మిగతా సామాజిక కులం బీసీఎస్సీ కులం జనాభా ఎంత? నీ బలం ఎంత అని అడుగుతున్నా. నీ బలం ఎంత? నీ బలం ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు వదిలేసావు? లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేసే రోజు నైతికంగా నువ్వు పత్రం అయిపోయి నీ పార్టీ లేదు, నీ పార్టీ చచ్చిపోయింది. అంత సమానం. పవన్ కళ్యాణ్ అడగాల కలిసి వెళ్దాం అన్నప్పుడు ఆయన నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్ బాయ్కాట్ చేసి పోయావరా? నువ్వు నాకు బేరం నువ్వు చెప్పబాక నీకు చెప్తా.
ఎన్ని సీట్లు, ఇది బీజేపీ పార్టీ చెప్పింది ఈ మాట. నువ్వు మాకు చెప్పబాక ఎన్ని సీట్లు ఇస్తావో మేము చెప్తాం, నువ్వు ఇష్టమైతే ఉండు, లేదు దొబ్బే. ఇదే మాట పవన్ కళ్యాణ్ వాడాలా? వాడలేదుగా మహానుభావుడు. మొదటి నుంచి వాళ్ళు బతికించుకోవడానికి తలపాలడిపోతున్నాడు ఆయన. అదేమంటే జగన్మోహన్ రెడ్డి తెలుసాలా బాగు చేయాలా? ఒక నిమిషం దోషేస్తా. రాష్ట్రంలో నువ్వెవరు సొమ్ము తిన్నావా? నువ్వు అధికారం అనుభవించావా? ఏమైనా లూటీ చేసావా? రాష్ట్రంలో అధికారం అనుభవించినాడు, సంపాదించినాడు, ఆ వర్గాలు చూసుకుంటారు రాష్ట్రాన్ని కాపాడు. నీకెందుకు అవన్నీ? రేపు పొద్దున ఎలక్షన్ అవుతుంది, మరి నీ పార్టీ ఏమో తెలుసా? అసలు నీకు ఎంతవరకు ముందుకు వచ్చిందో తెలుసా? ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే బై ఎలక్షన్స్ బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు టీడీపీ వాళ్ళు. లోకల్ ఎలక్షన్స్ బాయ్కాట్ చేశారు. నువ్వు మళ్ళీ వచ్చింది బలం ఎంతనంటావా? నీకు డబ్బు ఉందంటావా? మీ డబ్బు నుంచి వచ్చింది నా లోకల్ మీద సంపాదించి వచ్చారు. అధికారం పవన్ కళ్యాణ్ ఇచ్చిన అధికారంతో 1000 కోట్లు దోచుకొని, ప్రజల డబ్బు దోచుకొని ఖర్చు పెడుతున్నారు మీరు. పవన్ కళ్యాణ్ అడుగుతారు మీ డబ్బు నువ్వే ఇవ్వాలా? పవన్ కళ్యాణ్కి డబ్బు జైలు ఇవ్వట్లా? డిఎంకే ఇవ్వట్లేదా? నార్త్ ఇండియాలో వేరే రాష్ట్రాల్లో పార్టీలు ఇవ్వట్లేదా? చిన్న పార్టీలు డబ్బులు వాళ్ళ సహాయం తీసుకున్నందుకు నీ దగ్గర ఎంత ఉన్నాయి? నువ్వు ఎంత పెడతావు? రెడ్డి గారు సోదరు గారు కలిసి 50 కోట్లు 100 కోట్లు చేశారు నేను ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కి. ఎంత పెడతావు? నువ్వే తెచ్చి పెడుతున్నా లోకల్ రాజకీయ సొమ్ము కదా. ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఇవన్నీ తీవ్రమైన అసంతృప్తి. టీడీపీ పార్టీ మీద వ్యతిరేకత కాదు, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ కాదు, లేదా జగన్మోహన్ రెడ్డి మీద ఇంకోటి కాదు. ఇది ప్రజల్లో వచ్చి వాస్తవంగా మాట్లాడుకుంటున్న మాట. ఓకే, ఎవరు ఏం చెప్పినా, ఏం చెప్పకపోయినా, ఎవరు అడిగినా అడగకపోయినా, మొన్న మీరు నన్ను చూశారు వర్మ గారు, తెలంగాణలో జనసేన నిలబడి అన్ని నియోజకవర్గాలకు వచ్చి పనిచేసి వచ్చాడు. నన్ను ఎవరు అడిగారు? రేపు పొద్దున ఆయన నిలబడి 24 స్థానాలకి పనిచేసి పెడతాం. నేను చేస్తా. అందరూ ఎందుకు పని చేస్తారు? అందరికి ఏం అవసరం? పనిచేయాల్సిన అవసరం అందరికి ఎందుకు ఉంటుంది? ఎందుకు బుజాయించుకుంటారు? ఎవరికి అవసరం బుజాయించుకోవడానికి? కొన్ని జిల్లాలో ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు జనసేనకి. దీనికైనా 5 ఏళ్ళు పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డితో గొడవలు పడింది, గందరగోళం అయింది. ఈ మాత్రం సమరానికైనా చెప్పండి. ఇవన్నీ తందులు దుర్గేష్ సీట్ లేదు, సీట్ మోస్ట్. జనసేన పార్టీకి 30-40 వేల ఓట్లు వచ్చినాయండి మొన్న 2019. ఆ సీట్లు అంటే టీడీపీ తీసుకుంటుంది. ఆ సీట్ అని తీసుకొని జనం ఓట్లు లేని సీట్లు జనసేనకి ఇస్తున్నారు. ఏంటండి ఇది? ఏంటండి ఇది? రాజకీయం అంటారా? దీన్ని ఏమంటారు? ఇది అదే ఉంది. నన్ను నమ్మండి, నాకు వ్యూహం ఉంది. వ్యూహమా పద్మవ్యూహమా? ఇది పద్మవ్యూహంలోకి వెళ్ళి పడుతున్నాడు ఆయన. ఇది అంత్యనిష్ఠూరం కానీ ఆదినిష్ఠూరం మంచిది. చిరంజీవి గారితో చివరిలో బాధపడ్డాం, ఈయన మొదట్లో బాధపడ్డాం. మేము ఒకటేనండి, ఈ పేద కులాల నుంచి మీ అందరిగా చదువుకున్నది ఒకటే. అతను నిలబడ్డ నియోజకవర్గాల వరకు మా చేత ఆయన చేసి పెడతాం, అంతే. ఎక్కడైనా పోతే జనం మమ్మల్ని చెప్పు తీసుకొని కొడతారు మేము పోయి రాజకీయాల గురించి మాట్లాడితే. కాబట్టి మాకు అంత ఓపిక లేదు. ఇక రెండోది, నేను ఆర్ఎస్ఎస్ లో ఉన్నాను 20 ఏళ్ల నుంచి. కాబట్టి ఏదో ఆ బీజేపీ పార్టీతో ఏదో ప్రేమ మాకేదో ఉంటది. వెనకాల ఏలాడుతుంటా బీజేపీ వాళ్ళని. బాబు నేషనల్ పార్టీకి మీరు పెరగండి అయ్యా, ఆంధ్రప్రదేశ్ లో మీరు పెరగండి అయ్యా, మా హిందూ ధర్మం రక్షించబడుతుంది, మాకు కొంచెం మా రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఈ అప్పుల నుంచి బయటపడతామని ఏదో ఆ బీజేపీ చూస్తున్నాం. ఆ బీజేపీ వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళు ఏమైనా వస్తే మరి వాళ్ళు పెట్టి ఉదాహరణ పెట్టి. రాము గారు, ఏంటి ఆస్తులేవో ఈయన అమ్ముతున్నారట, మీ వరకు వచ్చిందా ఎలక్షన్ కోసం? అవునండి, 2019లో గవర్నమెంట్ ఫామ్ చేయించి పెట్టాడు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలా? వాళ్ళంటే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి దోచుకుని డబ్బు ఉంది, ఈయన దగ్గర లేవుగా, ఆస్తులు అమ్మాలిగా. అమ్మద్దు, పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏమైనా చూపించిందంట. అట్లా ఉంది పంచాయతీ, అలా ఉంది సార్ పంచాయతీ. వాళ్ళు బాబు నువ్వు నా దగ్గర ఏం ఆశించలేదురా నాయన, ఇదిగో ఎలక్షన్ ఖర్చు మీరు దగ్గర పెట్టుకోండి అని వాళ్ళు మాట్లాడి ఇవ్వాల్సింది పోయి ఈయన ఆస్తులు అమ్ముకుంటున్నాను. మంచిదే కదా, ఇక ఆనందం ఉంది, చాలా ఆనందం ఉంది, చేసుకోనివ్వండి. అది కుర్రోళ్ళు అండి, ₹1,00,000 ఉద్యోగాలు చేసే కుర్రోళ్ళు ప్రతి నెల 5,000 రూపాయలు ఆ పార్టీ పథకాలను పంపిస్తున్నారు, గూగుల్ పేలు కొడుతున్నారు. ఈయనేమో ఆస్తులు అమ్ముకుంటున్నాడండి. ఇదే 10 ఏళ్ల రాజకీయం మనం చేసింది, ఆస్తులు అమ్ముకోవాలి. ఎన్ని ఆస్తులు అమ్ముకుంటే రాజకీయాలు చేస్తామండి? రాము గారు ఒక్క నిమిషం, గాయత్రి గారు ఏదో మాట్లాడతారట. గాయత్రి గారు సేకరిస్తానండి, ఒక్క నిమిషం. గాయత్రి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మాట్లాడండి. నాకు డిబేట్ ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, అదే ఒకసారి చెప్దాం అని చెప్పి. చెప్పండి. ఇప్పుడు దాసరి రామ్ గారు ఏ పార్టీకి సంబంధించిన నాకు ఇప్పుడు దాకా ఇంతసేపు మాట్లాడారు కానీ అసలు అర్థం కాలే కాసేపు దాకా. నేను పవన్ కళ్యాణ్ వెల్విషరా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆరాధ్య దేవా, లేకపోతే బీజేపీ ఆయనకి ఏంటి, నాకు యాక్చువల్లీ క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చింటే ఇప్పుడు ఏదో ఒక పాయింట్ మాట్లాడదాను. ఎందుకంటే ఆయన ఇందాక మీరు చెప్పారు కాపు సంఘానికి సంబంధించిన ఆయన అని చెప్పి. నాకు గుర్తున్నంత వరకు రాకున్న లిమిటెడ్ డేటాలో కాపు రిజర్వేషన్
లేకపోతే కాపు నేస్తం అని చెప్పి టీడీపీ పార్టీ ముందుకు వచ్చి కాపుల్ని ఆదుకుంటూ తప్పించి, మరి నేనైతే జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తాన్ని కొనసాగించడం కానీ లేకపోతే కాపు రిజర్వేషన్ కి ఫేవర్ గా ఉండటం కానీ చూడలేదు. మరి అయినా మరి ఈయనకి ఎందుకు అంత నచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి అంటే పవన్ కళ్యాణ్ కి దాన్ని ఏమంటారు, ఒక్క నిమిషం 1 సెకండ్, నాకు వినిపట్ల, నేను మీకు వినిపిస్తున్నా అండి, మాట్లాడండి. ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ అంటే ఇబ్బంది పడినా లేకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీ ఏమో నాకు ఓట్లు అయిపోతాం కారణం అంట కొంతమంది కమ్మోళ్ళు టీడీపీ కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తిరిగారు అని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పుడు మేము అక్కడ మేము పొత్తులో లేము, అక్కడికి మేము క్లారిటీ ఇచ్చాం, సిబిఎన్ క్లారిటీ ఇచ్చారు, మేము తెలంగాణ ఎలక్షన్స్ లో మాకు సంబంధం లేదు అని. ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ స్వచ్ఛందంగా మాకు ఎలాగో సంబంధం లేదు, మేము అక్కడ ఎవరితో, మేము బీజేపీతో ఏం పొత్తులో లేమే, మేము బీజేపీ జనసేన అలయన్స్ ని మేము వెళ్ళి బలపరచాల్సిన అవసరం మాకు లేదు, ఆ రోజైతే లేదు మాకు లేదు. కాబట్టి ఎవరైనా స్వచ్ఛందంగా వెళ్ళి కాంగ్రెస్ సపోర్ట్ చేసుకుంటారో అది ఇంకే పార్టీకి సపోర్ట్ చేసుకుంటారో అది ఆల్ చాయిస్. ప్రతిదానికి మీరు ఓడిపోయిన దానికి కూడా టీడీపీఏ కారణం, తెలంగాణలో మీరు ఓడిపోయినా టీడీపీకే కారణం. ఇప్పుడు కూడా ఆయన బీజేపీ ఎందుకు 8 సీట్లు ఇచ్చింది, రేపు బీజేపీ ఎంపీ సీట్లకి పోటీ చేస్తున్నప్పుడు ఎన్ని ఓట్లు వస్తాయి, మరి ఆ ఓట్ షేర్ ఎందుకు ఇటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు అని చెప్పి మరి బీజేపీని ఎందుకు అడగట్లేదండి? ఆల్రెడీ టీడీపీ చచ్చిపోయిన పార్టీ అని చెప్పి చాలా మంది జనసేన వాళ్ళు కమెంట్ చేశారు, లేకపోతే వేరే పార్టీలు కమెంట్ చేశారు, తెలంగాణలో వాళ్ళకి సీన్ లేదు. ఇండియాలో ఏ పొలిటికల్ పార్టీ బాయ్కాట్ చేసింది లేదు, ఏ పార్టీ కూడా బాయ్కాట్ చేయలేదు. టీడీపీ ఎందుకు బాయ్కాట్ చేసింది? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు బాయ్కాట్ చేశారు? మీరు మాటలు చెప్తున్నారు, మీరు ఇంత బలంగా ఉంటున్నారు కదా, మీరు ఎందుకు బాయ్కాట్ చేశారు? కడప జిల్లా 10,000, నెల్లూరు జిల్లా 30,000 ఎందుకు పంపించారు? 10,000 ఎందుకు బాయ్కాట్ చేశారు? వెళ్ళి పరిగెల్లో రావా? ఏమండి రాము గారు మీరు వినపడట్లేదండి, కామ్గా ఉన్నాను కదా. కాదండి రాము గారు, మీరు వినపడట్లేదు, క్రాస్ టాక్ జరుగుతుంది. మీరు ఇందాడు దాకా నోరెత్తుకొని చంద్రబాబు నాయుడు అది ఇది ఇది అని చెప్పి ఏదేదో మాట్లాడారు. ఓకే మాట్లాడుకోండి, మీరు పెద్దోళ్ళు, మీరు ఏదో మాట్లాడుకోవచ్చు, చంద్రబాబు నాయుడు ఏమనట్లేదు. అమ్మాయి చూడండి, ఇద్దరు కలిసి స్నేహం చేస్తున్నప్పుడు నీ పక్కన ఉన్న స్నేహితుడు వాడు ప్యాకేజ్ నీ పక్కన కొత్త పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ ఇస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏదో సమాధానం మాట్లాడండి. మాటికి ప్యాకేజ్ అంటున్నారు కాబట్టి నేను ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను. అంతమంది ఆహాలో ఒక షో వస్తుందండి, బాలకృష్ణ గారి టాక్ షో, అందరికి గుర్తుందో లేదు నాకు తెలియదు కానీ ఆ షోలో ఓపెన్ గా బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఈ మాట అన్నా. ఎందుకంటే నాకు తెలుసు, మాతో కలిసి ట్రావెల్ చేశారు, ₹1 కూడా తీసుకున్న మనిషి కాదు ఈ వ్యక్తి, కాదు పవన్ కళ్యాణ్. ఈ మాట అన్నా ప్రతి చంద్రబాబు నాయుడు అంటే మేము ఎంతో సంతోషించేవాళ్ళం. ఏ పార్టీ వాళ్ళు ఆ మాట చంద్రబాబు నాయుడు అంటే మేము సంతోషించేవాళ్ళం అమ్మా. చంద్రబాబు నాయుడు ఒక్కసారి కంప్లీట్ చేయండి. వర్మ గారు చెప్పరా ప్లీజ్, మాట్లాడండి వర్మ గారు ఒక్కసారి. నేను అనేది క్లియర్ గా ఏ పార్టీ వాళ్ళు అన్నా సరే, అది మా పార్టీలో ఫ్యాన్స్ అన్నా ఎవరన్నా సరే, అది వాళ్ళు పిచ్చుకొక్కలతో సమానం అని చెప్పి ఆ రోజు బాలకృష్ణ గారు ఓపెన్ గా చెప్పారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు నా పిల్లలకి నేను బ్యాంక్ లో డిపాజిట్ లో పెట్టుకున్న స్థలాలను అమ్మి అక్కడ పార్టీ ఆఫీస్ కట్టాను అని చెప్పినప్పుడు కూడా, నేను ఎక్కడ టీడీపీ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ ₹1 తీసుకోలేదని చెప్పినప్పుడు కూడా మేము ఎవ్వరం కానీ లేదు మా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పి ఏ అధికారికంగా ఎక్కడ ప్రకటన చేయలేదు ఎవరిని. ఏ రోజు కూడా మీరు ఈ రోజు కూడా నేను అడుగుతున్నాను, ఆ 2019 ఎలక్షన్స్ ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎన్నైనా మాట్లాడండి కానీ, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క రోజైనా పవన్ కళ్యాణ్ మాట్లాడతా పబ్లిక్ లో ఒక్క చూపించండి కామెంట్, నేను ఒప్పుకుంటాను. అదే నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో కార్లు మార్చినట్టుగా పెళ్ళాలు మారుస్తాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ గురించి జగన్మోహన్ రెడ్డి గాని, దాని వెనకాల తొత్తులు పోసాని కృష్ణమల్లి గాని, శ్రీరెడ్డి గాని, ఆర్జీవి గాని ఎంత మాటలు ఎంత లేఖిగా మాట్లాడారు. అయినా సరే మనకి నొప్పి తెలియదు. అదే చంద్రబాబు నాయుడు వెనకాల ఎక్కడో ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడితే మన ఇక్కడికి వచ్చి డిబేట్లకు వచ్చి చంద్రబాబు నాయుడు మీద బురదలు చల్లాలి అన్న అనవసరంగా శేఖర్ ఇస్తానండి. శేఖర్ క్రాస్ టాక్ వద్దు, ఒక నిమిషం ఉండండి, మీకు ఇస్తాను. శేఖర్ ఇస్తానండి, ఒక నిమిషం క్రాస్ టాక్ వద్దు. శేఖర్ ఒక్క నిమిషం అండి, ఆవిడ కంప్లీట్ చేయమనండి, ఇస్తాను. మీరు క్రాస్ టాక్ చేయకండి. ఆయన ఇంకో మాట అండి, వర్మ గారు నేను మిమ్మల్ని స్ట్రైట్ గా అడుగుతున్నా ఒకటే క్వశ్చన్.
మోడీకి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. నాకు ఎలా శేఖర్ శేఖర్ మీకు ఇస్తారు కదా, సమయం ఉంది కదా, క్రాస్ టాక్ చేయడం వల్ల ఎవరికి అర్థం కాదు. ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ కంప్లీట్ చేసి ఆవిడ వెళ్తారట. వర్మ గారు ప్లీజ్, అదే నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తానండి. నేను ఎన్ని డిబేట్ల నుంచి కూర్చున్నాను ఇక్కడ, 2-3 years నుంచి డిబేట్స్ వస్తున్నాను నేను కానీ, లేకపోతే జేఎస్పీ స్పీకర్స్ ఎంతో మంది వస్తున్నారు. ఏ ఒక్క రోజైనా మేము ఒకరిని ఇబ్బంది పెట్టుకునేలాగా కమెంట్స్ చేయడం కానీ ఏ రోజైనా మీరు చూసారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయను. నేను టీడీపీగా ప్రతినిధి, ఎన్నిసార్లు నా క్వశ్చన్ కాకపోయినా సరే నేను అడ్డుపడి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్ గా మాట్లాడానో నాకు తెలుసు. ఎప్పుడైతే ఆయన పర్సనల్ అటాక్ చేసిన ప్రతిసారి ఆయనకి సపోర్ట్ చేసి డిబేట్ చేస్తా అంటే మేమందరం పిచ్చోలో. మరి మేమంటే పార్టీని అంటే పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తున్నాం అంట. ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టుకుంటే దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ ఇంత మాట్లాడుతున్నారు. ఇన్ని డిబేట్స్ లో ఎంత మంది అవమానించారు పవన్ కళ్యాణ్ గారిని, ఎంత మంది పర్సనల్ గా అటాక్ చేశారు ఆయన ఎన్ని రకాలుగా. ఎందుకండి వకీల్ సాబ్ సినిమా జరుగుతున్నప్పుడు జియో పాస్ తీసి ఆయన మూవీని ఆడనివ్వకుండా చేసింది, అక్కడ తీసుకెళ్లి టీచర్లు నిలబెట్టి లేకపోతే ఎంఆర్ వాళ్ళని ఇంకెవడో నిలబెట్టి టికెట్ల దగ్గర ఆయన టికెట్లు అమ్ముడుపోకుండా చూసింది ఏ గవర్నమెంట్ అండి? ఆయన ఆర్థికంగా ఆయన దెబ్బతీయాలని చూసింది ఏ గవర్నమెంట్ అండి? ఆయన తెలియదు ఈ మాత్రం కూర్చున్న వాళ్ళకి మాకు ఎంత అనుభవం ఉంది, మాకు ఎంత డేటా ఉంది, మా నెత్తి మీద మాట్లాడతారు. కానీ నిజంగా ఫ్యాక్ట్స్ ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉందా? భయం ప్రతి ఒక్కడికి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏ కుటుంబాలను ఎక్కడ నాశనం చేస్తారని భయం అంతే. అయితే మాకు వచ్చే నెల జీతం సజ్జల రామకృష్ణ రెడ్డి మాకు ఇచ్చే జీతాలు మాకు ఇవ్వడేమని చెప్పి కొంతమందికి ఇక్కడ భయం. అంటే మేము వెనకాల లుసుగుల్లో తీసుకెళ్లి డబ్బులు డిబేట్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని మేము ఎలా ఆయన 24 seats లో కనీసం 20 seats గెలిపించకపోతే మా మాట మేము తిప్పుకుంటాం, మేము మాట్లాడుకున్నప్పుడు వెళ్ళి. సరేనా? ఓకే, నేను డిబేట్ మనం ఆయన సంబంధించింది ఆయన పెట్టుకునే పొత్తు ఆయన వెళ్తుంది, దానికి ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ రావాలని కోరుకుంటారు. ఎవరైనా వాళ్ళైనా ఎవరైనా అదే కోరుకుంటారు. అవును, ఆ ఫ్రూట్స్ వచ్చేటట్టుగా వాళ్ళు చేసుకోవట్లేదు. వచ్చిన బాధ అది. వాళ్ళ మనుషుల మధ్య నమ్మకాలు కుదరట్లేదు, అభిప్రాయాలు కుదరట్లేదు, పాజిటివ్ ఒపీనియన్స్ ఉండట్లేదు మనుషుల మధ్య. లేకుండా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వమంటే ఎక్కడి నుంచి అవుతాయండి? ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి ఎక్కడి నుంచి అవుతుంది? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కొన్ని పోకళ్ళకి నేను ఎంత తీవ్రంగా ప్రతిఘటించిన వ్యక్తిని. బయట కార్యక్రమాల్లో కానివ్వండి, ఎప్పుడైనా టీవీ డిబేట్స్ లో కానీ ఎంత తీవ్రంగా ప్రతిఘటించిన వాళ్ళం మేమంతా కూడా. చాలా విషయాల్లో చాలా మంది ముందుకు రాలా, మేము చాలా విషయాల్లో ముందుకు వచ్చాం. అంటే ఇంత తిప్పలు పడుతుంది, ఇంత చేస్తుంది దీనికోసమా? ఈ మాత్రం దానికే. దీంట్లో కూడా ఏ టికెట్లు ఎవరు కొన్నాయో తెలియదు, వల్సెడ్ శ్రీనివాస్ ఏమైందో తెలియదు, కందూరు దుర్గేష్ ఏమైందో తెలియదు. విచిత్రం ఉంది. ఆ పార్టీ కోసం ప్రాణాలు పెట్టి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా అర్థం కావట్లేదు. ఏంటండి ఇదంతా? ఇది బాధ అయిదా? ఆయన కోసం నిలబడి పనిచేసిన వాళ్ళు బాధ అయిదా? మమ్మల్ని వదిలేసేయండి. నేను అంటున్నాను, యువత 20 ఏళ్ళలో 25 ఏళ్ళ యువత ఉన్నారు ఆయన అంటే పనిచేసే వాళ్ళు. వాళ్ళకి రాజకీయ దుర్మార్గం కలవశం తెలియదు. 4 రోజులు వాళ్ళ పరిస్థితి ఏంటండి? 4 రోజులు వాళ్ళందరూ మనసు అభిప్రాయం ఏంటి? ఎంత ఆవేదన చెప్తున్నారంటే యువత అంతా కూడా ఎంత బాధపడుతున్నారండి. ఏంటది ఎటుపోతున్నారు అనుకోవట్లేదు. వాళ్ళ ఓటు ఒక నిమిషం వర్మ గారు, వాళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలా? ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ గెలిపేర పెళ్ళాలంటే వాళ్ళు ఇద్దరు సఖ్యతగా జాగ్రత్తగా పనిచేసుకోవాలా, సిస్టమేటిక్ గా చేసుకోవాలి. అవసరం. ఇప్పుడు 40 సీట్లు ఇచ్చావు, నువ్వు 40 సీట్లు ఇచ్చుకో, 40లో 15 నీ మనుషులు తెచ్చి పెట్టుకో, పైకి 40 అని చెప్పుకో, షో చేయాలి కనీసం మీరు జనాలకి. షో కూడా చేయకపోతే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వద్దు. నేను చెప్తుంది అది. అవి వాళ్ళు ఎట్లా చేసుకోవాలో వాళ్ళు ఆలోచించుకోవాలా. లేదులేండి అందరూ గొర్రెల్లాగా కుక్కలా పడి వెనకాల వస్తారులే, మూసుకొని వస్తారు అందరూ అని చెప్పారంటే రైట్. ఓకే, ఒక నిమిషం. చైతన్య నంద్యాల నుంచి ఒక కాలర్ ఉన్నారు. చైతన్య గారు నమస్తే. వర్మ గారు నమస్తే అండి. సార్, యాక్చువల్ గా నేను ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, నేను 3 నిమిషాల్లో ట్రై చేస్తా క్లోజ్ చేయడానికి. చెప్పండి. సో ఏంటంటే అండి, ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు నిన్న ప్రసంగం గురించి వాటి గురించి మాట్లాడాలనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ప్యానెల్లో ఇన్ని మాటలు విన్న తర్వాత నాకు ఒక 3 పాయింట్లు మాత్రం నేను మాట్లాడతాను. ఒకటి, లేఖ రాసిన హర్రామ్ జోగయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన 2019 ముందు నుంచి ఈ రోజు నేనేమి చేయలేను అని ఏదైతే చెప్తున్నారో, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2019లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు అది చేసి ఉంటే, లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 24 ఏదైతే తీసుకున్నారో
కనీసం ఆ 24 ఆ రోజు గెలిపించుంటే ఈ బడుగు బలహీన వర్గాలు కాపు నేతలు ఏదైతే చెప్తున్నారో వాళ్ళందరూ కలిసి ఆ 24 గెలిపించుంటే వీళ్ళన్నట్టు ఈ రోజు 60, 50, 80 అడగడానికి ఆయనకు హక్కు ఉండేది. ఫస్ట్ థింగ్ అది. సో అది చేయలేదు. ఓకే, ఒక్క నిమిషం దాసరామ్ గారు ఇంకోటి చెప్తాను. మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి రాము గారు. నేను ఒకటి 2014 పార్టీ నిర్మాణం ఐదేళ్లలో పార్టీ నిర్మాణం చేయాల. మీరు నంద్యాల నుంచి వచ్చారని చెప్పన్నారు. ఒక మాట అండి, నంద్యాల ఎవరు నుంచో పెట్టారు, ఆలగడ్డ ఎవరు నుంచో పెట్టారు, పక్కన నందికొట్టుకులు ఎవరు నుంచో పెట్టారు, కుర్రోళ్ళు 25 కుర్రోళ్ళు 30 కుర్రోళ్ళు 5 లక్షల రూపాయలు డబ్బులు కూడా లేని వాళ్ళు. అసలు కమిటీలు ఉన్నాయా, బూత్ కమిటీలు ఉన్నాయా, మండల కమిటీలు ఉన్నాయా? 2019కి ఎందుకు నిర్మాణం చేసుకోవాలా? ఎందుకు నిర్మాణం చేసుకోలేదు? నిర్మాణం చేసుకోవడం వల్ల ఆ దెబ్బ తగిలిందని చెప్తున్నా. కాదు, నిర్మాణం చేసుకోలేదు. 2019కి అధికారం సమస్య అది ఆలోచించాలి మీరు. నేను తిరిగాను 153 నియోజకవర్గాలు, అందరూ కుర్రోళ్ళే. అప్పుడు ఎవరికి డబ్బులు లేవు, ఎవరు రాజకీయ బీఎస్పీ పార్టీకి బీఎస్పీ పార్టీ వచ్చి వెళ్ళిపోయింది. ఐదేళ్ళు గౌరవం చేసుకోకూడదు పార్టీని చేసుకోకుండా మమ్మల్ని ఓడించారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరం గాజువాకలు వచ్చినాయండి. ఎలా వచ్చింది? వేయకుండా వచ్చినాయా? మాట్లాడండి. వేయకుండా వచ్చింది 60,000 ఓట్ల భీమవరం గాజువాకలు. వైసీపీ పెట్టింది, టీడీపీ 40 కోట్లు పెట్టింది. 60,000 ఓట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి. ఊరికే వచ్చినాయా? నేను అంటుంది ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేసుకోండి. గ్రౌండ్ వర్క్ అయిపోతుంది. ఆ గ్రౌండ్ వర్క్ ఇప్పుడు బలంగా ఉంటుంది. గొప్ప ఈ టైంలో రాము గారు ఒకసారి మాట్లాడినండి, కాలర్ కదా. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు రాము గారు ఏదైతే చెప్తున్నారో ఒక్క కాపు నేత సపోర్ట్ చేయడం వల్ల జరగదు. అండ్ అలాగే 40 ఏళ్ల రాజకీయ ఏదైతే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఇంత ప్లానింగ్ చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు, అంత చేస్తున్నారు అన్నప్పుడు 80 ఏళ్ళు, దాదాపు 70 నుంచి 80 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న హరిరామ్ జోగే గారు ఎందుకు ప్లాన్ చేయకూడదు? ఇంతమంది కాపు నేతలు, ఇంతమంది కాపు జనము, 25% కాపులు, అలాగే 60 నుంచి 70% మిగతా వర్గాల వాళ్ళు అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి 70 సీట్లకే కన్ఫైన్ చేయమనండి టీడీపీని. ఈ 24 ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో ఆ 24 గెలిపించమనండి. ఎందుకు సపోర్ట్, ఎందుకు అప్పుడు రాజ్యాధికారం రాదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వరు? ఏ విధంగా ఇవ్వకుండా ఉంటారు? ఒక్క నిమిషం అండి వర్మ గారు, ఇంకొక పాయింట్. కేఎస్ఎస్ అని చెప్పి క్షేత్రస్థాయి నిర్మించుకుంది హరిరామ్ జోగే గారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కన్నా స్ట్రెంథన్ గా పార్టీని బిల్డ్ చేసుకున్నాడు ఆయన. వర్మ గారు ఇంకొక పాయింట్ ఇందాక నాకు తెలిసి కేఎస్ ప్రసాద్ గారే అనుకుంటా. ఎందుకంటే బొకడాగాళ్ళు అనే వాడు ఆయనే వాడతారు ఎక్కువగా, నేను వింటుంటా కాబట్టి డిబేట్స్. సో 10,000 లేదా 50,000 లేదా ₹1,00,000 ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఓకే, ఆయన ఇందాక అంటూ ఏమన్నారు? ఆయన ఇచ్చే డబ్బుల్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఖజానాకే వస్తాయన్నారు. ఒక్కటండి, ఆయన ఇచ్చే 10,000 ఒక కుటుంబానికి ఆయన ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 60 లక్షల మందికి ఆయన ఇచ్చాడు. ఇది ఒక్క నిమిషం, ఒక 2 నిమిషాలు ఇది అయిపోతుంది. 10,000 చొప్పున 60 లక్షల కుటుంబాలకు ఇస్తే సరేనండి. అవి రోజు మాట్లాడేదే కదా. చైతన్య గారు, ఇప్పుడు ఏం జరగబోతుందో చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏంటి, ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా, సజావుగా సాగుతుందా, అది వ్యతిరేకం ఉందో, ఆయన 10,000 ఎవరికి వస్తున్నది, ఇవన్నీ మన రోజు చర్చించుకునే అంశాలే. ఆయన చెప్పిన విషయంలో నేను నిజంగా చెప్తున్నా, ఆయన ఇచ్చిన డబ్బుల వల్ల రిటర్న్ రావట్లేదు. 2000 సంవత్సరం నుంచి ఏదైతే ఐటీ రంగం ఎక్కువ అయిందో, అదే దాని ఇదైందో, సో ప్రోగ్రెస్ ను బట్టే అక్కడి నుంచే జనాలు డబ్బులు ఖర్చు పెట్టాలని పెరిగింది. హైదరాబాద్ పరిమితం